అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ మాల సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చెలో అమరావతి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా సంబంధించి మాల మహానాడు నాయకులందరూ కూడా దాదాపు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి అమరావతి వరకు, ఆచంట టు అమరావతి అనే ఒక నినాదంతో సైకిల్ యాత్ర అనేది ప్రారంభించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ అనేది పర్యటన అనేది జరుగుతుంది. దీన్ని రద్దు చేయాలి, పూర్తిగా కూడా ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని విరమించుకోవాలంటూ కూడా నాయకులైతే ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నెటి పుష్పరాజు ఉన్నారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ చేసుకోవాలంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఒకవైపు వర్గీకరణకు కూడా ప్రభుత్వం అనుకూలంగా ఉంది. మీరు ఈ విధంగా ఉద్యమాలు చేస్తున్నారు, ఏమనుకోవాలి? ముందుగా ఆర్టీవీ ఛానల్ వారికి హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే మా దళితుల వాయిస్ని వినిపిస్తున్న ఆర్టీవీ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు వర్గీకరణ విషయం అన్నది రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇష్యూ చేశారు మమ్మల్ని. ఒక మాదిగలకే కొమ్ము కాస్తూ మాలను విస్మరించడం అన్నది చాలా దారుణమైన పరిస్థితి. అంటే మేము చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి మాలలంటే కిట్టదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2004లో వర్గీకరణ చేసిన తర్వాత 2009లో సుప్రీంకోర్టు కేసు కొట్టేయడం కూడా జరిగింది. ఇది వర్గీకరణ చెల్లుబాటు కాదని. మళ్ళీ ఇదే ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తర్వాత కేంద్రంతో కనుసైగల్లో ఉన్న మందకృష్ణ మాదిగ కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రులతో కానీ లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి మరి వీళ్ళందరూ కూడా ఒక కూటమి కింద ఏర్పడి ఈ యొక్క మందకృష్ణ మాదిగ కూడా వాళ్ళతో కలిసి మరి సుప్రీంకోర్టులో కేసు కొట్టించి వర్గీకరణ దాన్ని మళ్ళీ బయట తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా వర్గీకరణకి 6 రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయి తప్ప మిగతా రాష్ట్రాలను కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. మరి ఎన్ని రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంకి ఎందుకు చేస్తున్నారంటే, ఇక్కడ మాలని 80% కూడా రాజకీయంగా కానీ మరి ముందుగా నిలబడకూడదని వీళ్ళందరినీ తొక్కేయాలని ఆలోచనతో వర్గీకరణ చేస్తున్నారు. వర్గీకరణ చేసే నాయకులకు ఒక మాట చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి, వర్గీకరణ చేసే ముందు రిజర్వేషన్లు మాకు పెంచి మీరు వర్గీకరణ చేయాలంటే ఆలోచన చేయాలి. ఇంకొకటి ఏంటంటే, ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ చేయడానికి సుప్రీంకోర్టుకి ఏమాత్రం అవకాశం లేదని చెప్పి ఆర్టికల్ 341 ప్రకారం చెప్తుంది. మేము అదే చెప్తున్నాం. సుప్రీంకోర్టులో కేసు కొట్టేసిన తర్వాత మరి అసెంబ్లీలోకి బిల్లు వెళ్ళాలి, అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి వెళ్ళాలి, పార్లమెంట్ చేత రాజ్యసభ ఆమోదం పొందాలి, అప్పుడే ఇది బిల్లు ఆమోదం పొంది తప్ప మీ ఇష్టాసారంగా మీరు చేయడానికి లేదు. ఇంకొకటి ఏంటంటే, కులగారణ చేస్తున్నారు. మేము మాలలో 80 లక్షల మాలలు ఉన్నాం రాష్ట్రంలో. ఈ 80 లక్షల మాలలు ఉంటే మీరు మళ్ళీ ప్రత్యేకంగా కులగారణ చేసి ఈ మాలలు ఎంతమంది ఉన్నారో, మాలది ఏ మతం తెలియజేయడానికి మరి ఇళ్లలో కూర్చుని ఆఫీసులో కూర్చుని అధికారులు రాసేస్తున్నారు తప్ప ఎవరింటికి కూడా వచ్చి గడప గడపకు వచ్చి కార్యక్రమం చేసే కార్యక్రమం లేదు. గతంలో ఎవరైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆ ముఖ్యమంత్రి మరి ఎవరైతే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేయించాడో ఆ కులగణన కరెక్ట్ కాదని చెప్పిన ఇదే ప్రభుత్వం, మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి మీరు చేసి కులగణన ఏ రకంగా మంచిదని మేము చెప్పాలి. మేము ఏ ప్రభుత్వానికి అనుకూలం కాదు, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మాకు ఏ ప్రభుత్వం అయినా దళితులకి మంచి పని చేస్తే ఏ ప్రభుత్వ అధికారులైనా ప్రభుత్వ నాయకులనైనా ఆ నాయకులైనా సరే కూడా సన్మానం చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. మేమే చెప్తున్నాం, ఈ వర్గీకరణ అన్నది ఈ భూతాన్ని మీరు ఆపి దళితుల్ని మరి ఏ రకంగా ఆర్థిక పరిపుష్టి ఉండాలో దానికోసం ఆలోచన చేయాలి తప్ప వర్గీకరణ చేసి మమ్మల్ని విభజించి మీరు మంచిగా ఉండే నవ్వుకుంటే సరదాగా ఉంటుంది మాత్రం ఇట్టి పక్షం ఊరుకోము. దీని పరిస్థితిలో మేము ఆచంట వేమల నుంచి ఆచంట టు అమరావతి మేము పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే సైకిల్ పార్టీ మమ్మల్ని విడదించి పాలిస్తుందో అదే సైకిల్ మీద మేము సైకిల్ యాత్ర పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మా మాలందరూ కూడా ఖచ్చితంగా చంద్రబాబుని కలుస్తాం. మా మనోవేదనలు, మా ఇబ్బందులు, మాకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా మేము తెలియజేయడానికి ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా చంద్రబాబుని కలవడానికి సిద్ధంగా ఉన్నాం. మాదిగలకు సంబంధించి రిజర్వేషన్లు మాకొస్తే ఇబ్బంది మాలలకి ఏంటని మందకృష్ణ మాదిగ ఒకవైపు వాదన చేస్తున్నారు. మందాకృష్ణ మాదిగ మాలల్లో కాదు కానీ ఇక్కడ ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి. మరి 59 కులాలకి రిజర్వేషన్లు ఇవ్వరా? ఒక మాల మాదిగలకే రిజర్వేషన్లు మీరు ఒత్తిడి చేసేలా చేస్తారా? మరి ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ అధికారులు ఏం చేస్తున్నారు? ఒక మాల మాదిరి కొట్టేస్తున్నారన్నారు తప్ప 59 కులాలు ఉన్నాయి. 59 కులాలకు మనం ఏ రకంగా న్యాయం చేయగలుగుతాం అన్నది ఖచ్చితంగా తీసుకురావాలి. 59 కులాలు కూడా న్యాయం చేయగలిగితే వర్గీకరణ మేము అనుకూలమే. మరి 59 కులాలకు కాదు, ఇక్కడ మాదిగలకి ఏం న్యాయం చేయాలనే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కనుసైగలు మాకు అన్నీ తెలుసు. కానీ రానున్న రోజుల్లో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మందకృష్ణ కూడా మంచి పదవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈ వర్గీకరణ భూతం పెట్టి జనాలను ఇబ్బంది పెట్టి మాల మాదిని కొట్టేసేలా చేశారు. ఆచంట అమరావతి పాదయాత్ర సైకిల్ యాత్ర చేపట్టారు. మధ్యలో మిమ్మల్ని ఎక్కడైనా పోలీసులు అడ్డుకుంటే నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా మమ్మల్ని అడ్డుకునే పరిస్థితి చేయొద్దు. చేస్తే కనుక మేము ఈ రకంగా వెళ్ళాలి కూడా మాకు తెలుసండి. ఈ యొక్క ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి మాత్రం ఎవరికి లేదు. ఖచ్చితంగా మా ఉద్యమం, మా హక్కులు మేము కాపాడుకోవడానికే మేము ఈ యాత్ర పెడుతున్నాం. ఖచ్చితంగా మా హక్కులు కాపాడుకుంటే వెళ్తున్నాం. దీంట్లో ఏమాత్రం ఆపినా కానీ ఆగే పరిస్థితి లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఉద్యమం దాదాపు కొనసాగుతుంది. సైకిల్ యాత్ర అనేది పూర్తిగా అమరావతి వరకు వెళ్తాము, మాకున్న సాధక బాధకాలను సీఎం చంద్రబాబు నాయుడుకి చెప్పుకుంటాం, ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని పూర్తిగా కూడా నిలుపుదల చేయాలంటూ కూడా మాల మహానాడు అయితే ఈ విధంగా సైకిల్ యాత్రను కూడా కొనసాగుతున్నారు. వీడియో శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.